రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలగవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు, అలాగే మహాత్యము కలిగినటువంటి వాడు. ఆయన మనకు అగోచరుడు. ఆయన జ్ఞానాన్ని శోధించుట మనకు అసాధ్యము. కాబట్టి మనము ఏమాత్రము కూడా ఆయనతో వాదములు వేసుకోవటం కానీ, మరి ఆయన యొక్క కార్యములను మనము ఆక్షేపించటం కానీ చేయకూడదు. ఎందుకంటే ఆయన యందే సర్వశక్తి దాగి ఉన్నదంట. సమస్త మహిమ ఆయనకే చెందుతుందంట. మనకు అర్థం కాని జ్ఞానము ఆయన సొంతము. అలాగే ఆ జ్ఞానం అంతటిలో కూడా న్యాయం ఉంది, ఆ జ్ఞానం అంతటిలో కూడా నీతి ఉంది. దానిని ఎంత మాత్రము ఆయన విడిచిపెట్టడు, చెరపడు. కాబట్టి ఆయన ఏ కార్యము చేసినా న్యాయమే. ఆయన ఏ పనిని మనకు స్థిరపరిచినా అందులో నీతి ఉంటుంది. ఈ విషయాన్ని మనం అందరము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు అన్యాయము చేశాడు అనేటువంటి మాట ఎప్పుడూ మన నోట వెంట రాదు. ఆయన కార్యాలని అది తాత్కాలికంగా మనకు నష్టం అవ్వవచ్చుగాక, కానీ తర్వాత అది మనకు భవిష్యత్తులో మేలు కోసమే దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనమందరము కలిగి ఉన్నాము. మరి అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంతో సంతోషించాలి. మరి ఆయన యొక్క సర్వశక్తిని మనము కొనియాడాలి. ఆయన మహాత్యమును మనము తెలుసుకోవాలి. ఆయన యొక్క జ్ఞానమును మనము పరిశోధించుట అనేది అసాధ్యము. కాబట్టి పరిశుద్ధాత్మ జ్ఞానముతో ఆయనను గూర్చి మనకు ఎంతవరకు తెలుసుకోగలమో అంత లోతుగా తెలుసుకునేటట్లు మనము వెళ్ళాలి. అప్పుడు ఆయన నిన్ను శుభ్రపరిచి నిన్ను నీతితో న్యాయముతో నింపి నీ మార్గాన్ని సరళం చేస్తాడు. మరి దేవుడు ఆ నీతి న్యాయములు కలిగినటువంటి వాడు కాబట్టే నిన్ను నన్ను కూడా అలాంటి నీతి మార్గంలో, న్యాయవంతమైన మార్గంలో ఈ లోకంలో జీవించమని తన వాక్కు ద్వారా ఆజ్ఞాపించాడు. అందుకే అనుదినము ఈ వాక్యాన్ని ధ్యానించుట ద్వారా మనము అలాంటి నీతి మార్గాలలో, అలాంటి పరిశుద్ధమైన యథార్థ మార్గాలలో, ఎలాంటి చెడుతనము లేని మార్గాలలో, న్యాయవంతమైన మార్గాలలో నడుచుకుంటాము. లోకం నుంచి మనలను వేరుపరిచేది ఇదే. కాబట్టి ఆ నీతిని, ఆ న్యాయమును మనము ఎల్లప్పుడూ కూడా విడనాడకూడదు. అన్యాయం వల్ల, అవినీతి వల్ల మనకు లాభము వచ్చినా సరే దానిని ఏమాత్రము మనము లక్ష్య పెట్టకూడదు. మరి సర్వశక్తిమంతుడు అయినటువంటి వాడి దగ్గర మరి తీర్పు కూడా ఉంటుంది కదా. ఆయన కనికరమే కాదు, తీర్పు కూడా తీరుస్తాడు. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతసేపు దీర్ఘశాంతము, కృప చూపించేటువంటి దేవుడు, అవును నిజమే. అయితే దానికి నీవు పరిధిని మించి దాటితే నీకు శిక్ష విధించేటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి మనము ఆ కఠిన హృదయంలోనికి వెళ్లకుండా ఆయన శక్తిని ముందుగానే తెలుసుకొని దానికి భయపడి మనము చెడుతనాన్ని విసర్జిస్తే మన జీవం బాగుగా ఆయన చేస్తాడు. మన జీవనాన్ని పొడిగిస్తాడు, మన యొక్క ఆయుష్ను పెంచుతాడు, మన ఆశీర్వాదమును ఆయుష్కాలమంతా కొనసాగించేలాగా ఆయన కృప చూపిస్తాడు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవునిలో ప్రతి విధమైన అన్యాయమును, ప్రతి విధమైన అవినీతిని వదిలిపెట్టి మనం నీతి న్యాయ మార్గాల్లో నడిచి ఆయన నామాన్ని మహిమపరుద్దాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరొక్కసారి నూతన దినమును మాకిచ్చి వాక్కు ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందులకే నీకే స్తోత్రాలు. అవునయ్యా, మరి నీవు సర్వశక్తిమంతుడైన దేవుడవు, నీలోనే మహిమ ఉంది. నీవు మా యొక్క జ్ఞానము ప్రభా ఏమాత్రము నిన్ను అందుకోలేదు. అయితే నీవు న్యాయమును, నీతిని విడిచిపెట్టకుండా మమ్మల్ని ఆ మార్గంలో నడిపిస్తున్నావు. దాని నిమిత్తము మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి మేము ఒప్పుకొని చుండగా నీవు కూడా మమ్మల్ని ఎల్లప్పుడూ నీతి న్యాయ మార్గంలలోనే నడిపించి ప్రతిసారి కూడా అపవాదిని జయించి ఆశీర్వాదంలోనికి వెళ్ళే గొప్ప కృప మాకు అనుగ్రహించి మా ద్వారా మీ నామాన్ని ఘనపరచుకోవలసిందిగా మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.